మన చుట్టూ కనిపించే సాధారణ పక్షి కాకి. చాలామంది దీనిని పట్టించుకోరు. కొందరు చెడ్డదిగా కూడా భావిస్తారు. కానీ నిజానికి కాకి దగ్గర మనకి జీవితంలో ఉపయోగపడే అద్భుతమైన పాఠాలు ఎన్నో ఉన్నాయి. ఒకటి, బుద్ధి, తెలివి. కాకి చాలా తెలివైన పక్షి. సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం కనుక్కుంటుంది. కాకి కుండలో రాళ్ళు వేసి నీరు తాగిన కథ మనందరికీ తెలుసు కదా. మన జీవితంలో కూడా సమస్యలు వస్తే భయపడకుండా బుద్ధిని ఉపయోగించి పరిష్కారం కనుక్కోవాలి. రెండు, కష్టపడి సంపాదించడం. కాకి ఒక చోట కూర్చొని తినదు. ఎక్కడో వెతికి శ్రమించి ఆహారం సంపాదిస్తుంది. మనం కూడా శ్రమిస్తేనే ఫలితం దొరుకుతుందని కాకిని చూసి నేర్చుకోవచ్చు. మూడు, టీం వర్క్. ఒక కాకిని ఎవరైనా గాయపరిస్తే వందల కొద్ది కాకులు వచ్చి కాపాడతాయి. మన జీవితంలో కూడా కలిసికట్టుగా ఉంటే పెద్ద సమస్యలు కూడా సులభంగా దాటవచ్చు. నాలుగు, అప్రమత్తత. కాకులు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉంటాయి. చిన్న శబ్దానికి కూడా స్పందిస్తాయి. మనం కూడా జీవితంలో అప్రమత్తంగా ఉంటే తప్పులు తగ్గుతాయి. ఐదు, అనుకూలత. కాకి ఎక్కడైనా బ్రతకగలదు. గ్రామంలోను, పట్టణంలోను, అడవిలోను. మనం కూడా పరిస్థితులకు తగ్గట్టు మెలగగలిగితే విజయాన్ని ఈజీగా అందుకోవచ్చు. కాకి ఒక సాధారణ పక్షి మాత్రమే కాదు. ఇది మనకి తెలివి, కష్టపడడం, ఐక్యత, అప్రమత్తత, అనుకూలత అనే 5 గొప్ప జీవన పాఠాలు నేర్పుతుంది. ఇక మీదట కాకిని చూచినప్పుడు దాని వెనక దాగి ఉన్న జ్ఞానాన్ని గుర్తు చేసుకోండి. కాకి గురించి మనలో చాలామందికి నెగిటివ్‌గా భావిస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి అది మనకి లోతైన ఆధ్యాత్మిక బోధన కూడా ఇస్తుంది. కాకి అనగానే చాలామందికి భయం, అపశకునం అనిపిస్తుంది. కానీ మనం లోతుగా ఆలోచిస్తే ఈ పక్షి మనకి ఆధ్యాత్మికంగా, జీవితపరంగా గొప్ప సందేశాలు ఇస్తుంది. ఒకటి, శ్రద్ధ, తర్పణం. మన పితృకార్యాలు, శ్రాద్ధం సమయంలో ముందు కాకిని పిలుస్తారు. ఎందుకంటే కాకి మన పితృదేవతల సంకేతంగా భావిస్తారు. దీని అర్థం ఏమిటంటే మన మూలాలు, మన పెద్దలకు కృతజ్ఞత చూపడం జీవన విధానంలో చాలా ముఖ్యమైనది అని. 2, క్షణం కూడా వృధా చేయకపోవడం. కాకి ఎప్పుడు పనిలోనే ఉంటుంది. ఒక చోట కూర్చొని ఉండదు. మన జీవితము చాలా తక్కువ. సమయం వృధా చేయకుండా ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 3, ఐక్యతలో శక్తి. ఒక కాకికి కష్టం వస్తే వందల కొద్ది కాకులు వస్తాయి. మన ఆధ్యాత్మిక యాత్రలో కూడా సత్సంగం, ఐక్యత చాలా ముఖ్యమైనవి. కలిసికట్టుగా ఉంటే మనం సులభంగా అడ్డంకులు దాటగలం. 4, జాగ్రత్త, అవగాహన. కాకులు ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉంటాయి. చిన్న శబ్దానికే స్పందిస్తాయి. ఇది మనకి చెప్తుంది ధ్యానంలో, ఆధ్యాత్మిక సాధనలో అప్రమత్తత అవసరమని. మనలో వచ్చే ప్రతి ఆలోచనను గమనిస్తూ ఉండాలి. 5, అనుకూలత, జీవన రహస్యం. కాకి ఎక్కడైనా జీవిస్తుంది. ఆకలితో ఉన్న కష్టమైన బ్రతుకుతుంది. ఇది మనకి చెప్తుంది పరిస్థితులు ఎలా ఉన్నా మనసులో శాంతి, విశ్వాసం ఉంచుకుంటే మనం ఆధ్యాత్మికంగా ఎదగగలమని. కాకి మనకి కేవలం ఒక పక్షి కాదు. అది మన పితృదేవతల సంకేతం. మన జీవితంలో దారి చూపే ఒక గురువు. ఇక మీదట కాకిని చూసినప్పుడు దాని వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక బోధన గుర్తుంచుకోండి. అప్పుడు ప్రతి క్షణం మనకి ఒక కొత్త స్ఫూర్తి ఇస్తుంది.